రిమూవబుల్ డెంచర్ ఏంటంటే మనం తీసి పెట్టేది అనమాట. దీని అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ వైస్ మనకు కొంచెం తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తొందరగా 4 to 5 days లో ఈ టెంపరీ డెంచర్ అనేది మనం ఇమీడియట్ గా ఇచ్చోడు. దీంట్లో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రిమూవల్ కాబట్టి 6 months లేకపోతే 1 year తర్వాత ఇది లూస్ అయిపోవడం గానీ లేకపోతే మీరు గట్టిగా బైట్ చేయడం అనేది దీని వల్ల పాసిబిలిటీ ఉండదు. సో సెకండ్ ఆప్షన్ వచ్చి డెంటల్ బ్రిడ్జ్ అంటాము. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు ఫిక్స్డ్ ఉంటుంది. మీరు నార్మల్ గా ఎట్లా బైట్ చేసి తింటారో అట్లా చీవింగ్ ఫోర్స్ అనేది నార్మల్ గా బైట్ చేసి తినొచ్చు. బట్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన ఉన్న 2 మంచి పళ్ళని అరగతీసి డిస్టర్బ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. థర్డ్ ఆప్షన్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటాము. సో డెంటల్ ఇంప్లాంట్స్ ఏంటంటే ఎముక లోపల స్క్రూ అనేది పెట్టి దానిపైన సపోర్ట్ తీసుకోవడం అనేది. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నేచురల్ టీత్ లాగానే ఉంటది. ప్లస్ నేచురల్ టీత్ ఏ ఫంక్షన్ ఉంది మీరు ఎంత బైట్ చేయాలంటే అంత హార్డ్గా కూడా మీరు బైట్ చేయొచ్చు. మీకు డైరెక్ట్ గా ఇది పక్కన టీత్ ని డిస్టర్బ్ చేయకుండా ఏ ప్లేస్ లో మీకు టీత్ లేదు ఆ ప్లేస్ లో మాత్రమే ఆ ఎముక సపోర్ట్ తీసుకుని మన టీత్ అనేది పెడతాము. సో దీంతో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మీకు జనరల్ బాడీ కండిషన్ మీకు అక్కడ ఇంప్లాంట్ పెట్టడానికి బోన్ ప్రాపర్ గా లేదంటే ఈ కండిషన్ లో మన ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది పెట్టలేము.